సార్ దండ బయట వేయండి. పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ. సార్ దండ బయట వేయండి. కొంచెం తగ్గితే పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. కార్యవర్గానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఒకటే కోరిక, ఎందుకంటే మేము గజ్వేల్లో 82లో ఇంచుమించుగా ఒక పద్మశాలి యువజన సంఘం అని పెట్టి గుండ లక్ష్మణ్ బాబూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి సైకిల్ మోటార్ నిర్వహించిన సంఘటన కూడా మాకు ఇంకా ఉంది. ఎందుకంటే పద్మశాలీల ఐక్యత గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఒకటే ఆ కోరిక, పద్మశాలీలందరం, ఎందుకంటే గజ్వేల్ అంటేనే పద్మశాలి. ఇక్కడ వేరే కులాస్తులు అందరూ కూడా చాలా తక్కువ మంది ఉండే. ఇక్కడ పద్మశాలినే గత పూర్వం 20 సంవత్సరాలుగా ఒక సర్పంచ్గా ఉండే. ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ మా తలకొక్కల ఎల్ఏ గారే ఉండే. దాని తర్వాత మళ్ళా చైర్మన్గా నాకు అవకాశం దక్కడం, మీరందరూ సహకారంతో మొట్టమొదటి చైర్మన్గా కూడా పద్మశాలి నుంచి నేను ఎన్నుకోవడం, నిజంగా పద్మశాలీలందరి సహకారంతో ఇక్కడ మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. అలాగే రాబో కాలంలో కూడా ఇది మనం పద్మశాలీలకు ఒక పక్షాలే ఉంది. ఇక్కడ మార్కండేయ టెంపుల్ ఉంది. రెండింటిని కూడా డెవలప్ చేసుకునేందుకు మనం ఐకమత్యం ఉంటేనే ఇవన్నీ సాధ్యమైంది అని చెప్పి గత వారం రోజులుగా అందరినీ ప్రాధాన్యపడుతూ అందరి సహాయ సహకారం కూడా అందించడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికలు జరుపుకుంటే గ్రూపులుగా ఏర్పడి మనస్పదలు వస్తాయని చెప్పి గత ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి దుర్గప్రసాద్ కానీ, సీనే కానీ, మిగతా సభ్యులందరూ కూడా దీనికి సహకారం చేశారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా మనము ఈ మనుషులలో విభేదాలు మర్చి కులం గురించి మనం అందరము ఐకమత్యంగా పనిచేసి మనం గజ్వేల్లో అన్ని కులాలకు మనం ప్రత్యేకంగా చాటుకొని ఏమన్నా మనసులో ఉన్నా కానీ ఈ సంఘం బయటనే పెట్టి మనం ఈ యొక్క సంఘం డెవలప్మెంట్ గురించి మన అందరం ఒకే మాటగా ఎవరికో ఈగోయిజాలు అన్నీ పక్కన పెడదాం. మనతో అయిన కాడికి డబ్బులు కాదు, మనం ఒక మాట మీద ఉంటే గవర్నమెంట్ కూడా అన్ని సహాయ సహకారాలు అంతే. ఎవరి ఈ యొక్క పద్మశాలి సంఘాలను ఏర్పరచుకున్నారు రాష్ట్రపతులు కూడా. దానిలో భాగంగానే ఈ గజ్వేల్లో కూడా పద్మశాలి సంఘాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ పద్మశాలి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మశాలీల యొక్క ఐక్యతను కాపాడుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఆ ఐక్యతతో పాటు సాంఘికంగా, రాజకీయంగా, సాంఘికంగా మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా మేము పొందాలనేదే మా యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ అందరి అభ్యర్థులు, తర్వాత సంఘ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి యొక్క కోరిక మేరకు ఏకగ్రీవంగా ఈ యొక్క కమిటీని ఇవాళ ఎన్నుకోవడం అనేది జరిగింది. దానికి ప్రత్యేకంగా సహకారాలు అందజేసినటువంటి, పోటీ చేసినటువంటి అభ్యర్థులే కానీ లేదా సంఘ సభ్యులందరూ కూడా మా యొక్క ఎలక్షన్ కమిటీ తరఫున కృతజ్ఞతాభినందనాలు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. వారందరి సహకారంతో, పెద్దలందరి సూచనలతో దీన్ని మేము ఏకగ్రీవంగా చేసుకొని ఇక ముందు కూడా పద్మశాలీల యొక్క ఐక్యతను మేము చాటి చేసుకున్నాము. మా దాంట్లో ఎలాంటి గ్రూపులే కానీ ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి.
పార్టీలకు అతీతంగా అద్భుతంగా ఈ యొక్క సంఘాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మిత్రులందరూ కూడా ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా నమస్కారం. దాంట్లో ఈ యొక్క నన్ను మీరు యునానిమస్ ఎలక్షన్ కమిటీ కానీ మన పద్మశాలీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను మీ అందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది గజ్వేల్ చరిత్రాత్మకం ఏమి కాలేదు కానీ చరిత్రాత్మకమే చరిత్రాత్మకమైనది. మరియు ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయి అని చాలామంది అది చేశారు. కానీ వీళ్ళు ఎలక్షన్ కమిటీ వాళ్ళ ఉత్సాహం వాళ్ళ ప్రోద్బలంతో మరియు కమిటీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అలాగే ఈ ఎన్నుకున్నందుకు నాకు నా తలపై ఎన్నో బాధ్యతలు పెట్టిరు. మీరు కిచెన్ షెడ్ వేయాలని, అలాగే దీని లాట్రిన్ కానీ లేకుంటే కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి కంప్లీట్ చేయాలని చెప్పారు. ఆ కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్కరూ మన కమిటీ సభ్యులందరూ కానీ నాకు పద్మశాలీలందరూ నాకు అందరూ సహాయపడాలి. వాటి సహాయ సహకారాలతోటే నేను ఏమైనా చేయగలుగుతా. కానీ నేను ఒక్కరిని మాత్రం ఏం చేయలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సహాయపడాలి. ఇప్పటిదాకా చేసిన మన ఇద్దరు అధ్యక్షులు వారు ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు అయితే ఆ అభివృద్ధి ఇంకా మిగిలింది. నేను నాకు ఇచ్చిన ఏడాది లోపల నేను కంప్లీట్ చేద్దామని నా ఉద్దేశము. వాళ్ళు కూడా నాకు సహకరించాలని నేను కోరుతున్నాను. మరియు నేను దీనికే కాదు, నేను ఇంతకు 12 ఏళ్ళ నుంచి నేను మార్కండేయ అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాను. నేను ఆ అభివృద్ధి గురించి దాని గురించి పాటుపడ్డట్టే నేను మన సంఘానికి కూడా నేను అభివృద్ధి చేసేందుకు నేను అన్ని వేళలా అందరి సహకారంతో నేను చేసేందుకు నేను రెడీగా ఉన్నా. దయచేసి నాకు అందరూ సహకారం చేయాలని మరి ఒకసారి నేను కమిటీ సభ్యులకు అందరికీ కోరుతున్నాను.